బేసిక్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో ఈరోజు ఇంటూ గురించి తెలుసుకుందాం. ఇంటూ అనేది నెంబర్స్, డెసిమల్ నెంబర్స్, ఫ్రాక్షనల్ నెంబర్స్, ఇంగ్లీష్ లెటర్స్ మధ్య ఉన్నప్పుడు వాటిని ఏ విధంగా డీల్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇంటూ అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, కాబట్టి ఇవి వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నెంబర్స్ మధ్యన ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా పరిష్కరించాలనేది చూద్దాం. ఎగ్జాంపుల్కి 21 × 137 అనే నెంబర్ని ఇచ్చినప్పుడు మన అందరికీ తెలుసు, మనం ముందు నుంచి చేసిందే 137 × 21 వేసుకుని 1 × 7 7, 1 × 3 3, 1 × 1 1 ఇంటూ 2 × 7 14 1 ఉంది, 2 × 3 6 + 1 7, 2 × 1 2 7 7 8 2 టోటల్గా 2877 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చేయగలం. అదేవిధంగా కొన్ని మల్టిపుల్ నెంబర్స్ మధ్యన ఇంటూ ఉన్నప్పుడు ఇలా 2 × 3 × 9 × 26 ఈ విధంగా మల్టిపుల్ నెంబర్స్ ఉంటే 2 × 3 6 6 × 9 54. ఓకే, 54 × 26 54 × 26ని పక్కన చేద్దాం. 6 4 24 2 ఉంది, 6 5 30 32 ఇంటూ 2 4 8 2 5 10 4 0 1 క్యారీ అవుతుంది 4 1 1404 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు డెసిమల్ నెంబర్స్ మధ్యన ఈ ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఓకే, ఎగ్జాంపుల్కి 1.23 × 1.5 ఇలా ఈ 2 నెంబర్స్ మధ్యన ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామంటే, మనం పాయింట్ లేదనుకుని మల్టిప్లికేషన్ అనేది పూర్తి చేయాలి. ఫస్ట్ 5 3s are 15 1 ఉంది, 5 2s are 10 10 + 1 11 మరలా 1 ఉంది, 5 1s are 5. నెక్స్ట్ ఇంటూ 1 3 is 3 1 2 is 2 1 1 is 1 కలిపితే 5 4 7 1 1745 వచ్చింది. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే, ఫస్ట్ నెంబర్లో 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, సెకండ్ నెంబర్లో 2 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది, 1 + 2 3 3 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 3 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ పెట్టాలి. ఈ విధంగా పాయింట్ లేదు అనుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేసి పాయింట్ ఎన్ని స్థానాల తర్వాత ఉందో 2 నెంబర్లలో కలిపి అన్ని స్థానాల తర్వాత మనం పాయింట్ అనేది అరేంజ్ చేసుకోవాలి. అలాగే రెండో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు 2.2 × 4.132 ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఫస్ట్ నెంబర్లో 2 ప్లేసెస్ ఉన్నాయి, సెకండ్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని ఇటు ఆ నెంబర్ని అటు పెట్టుకొని మల్టిప్లికేషన్ అనేది కొనసాగిద్దాం. 4.132 × 2.2 2 2s are 4 2 3s are 6 2 1s are 2 2 4s are 8 ఇంటూ సేమ్ మళ్ళీ 2 2s are 4 2 3s are 6 2 1s are 2 2 4s are 8 టోటల్గా 4 6 + 4 10 0 1 క్యారీ అవుతుంది, 3 + 6 9 8 + 2 10 1 క్యారీ అవుతుంది 9. ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే, మనం ఫస్ట్ నెంబర్లో 1 ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది, రెండో నెంబర్లో 1 2 3 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ ఉంది. అంటే ఈ 3 + ఇదొక 1 మొత్తం 4 ప్లేసెస్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 3 4 ఇలా పాయింట్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం డీల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి.
పాయింట్స్లో ఉన్న నెంబర్ని 10, 100, 100, 10000 ఇలా ఒకటి పక్కన జీరోస్ ఉన్నటువంటి నెంబర్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే 1 పక్కన 10 ఉంది కాబట్టి ఈ పాయింట్ అనేది ఒక ప్లేస్ రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది 41.32. సో అదేవిధంగా ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది 2 స్థానాలు మూవ్ అవుతుంది 413.2. అర్థమవుతుందా? నెక్స్ట్ 1 పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది 3 స్థానాలు జరుగుతుంది. 4 కామన్ ఈ పాయింట్ 1, 2, 3 అంటే 1, 3, 2 ఇక్కడికి వచ్చేస్తుంది. పాయింట్ తర్వాత 0 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి 4132 అవుతుంది అది. నెక్స్ట్ ఈ పాయింట్ ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 4 స్థానాలు జరుగుతుంది. 4 కామన్గా వేయాలి. పాయింట్ 1, 2, 3 132 దగ్గర 3 స్థానాలు జరిగింది. ఇంకొక జరగడానికి స్థానం లేదు కాబట్టి ఆ 0ని ఇక్కడ వేసేయాలి. ఆ విధంగా నెక్స్ట్ 4.132 పక్కన 1 లేకుంటే 5 జీరోస్ ఉంటే ఏమవుతుంది 4.132. 3 జీరోస్కి 3 స్థానాలు ఇక్కడికి వచ్చింది. 3 జీరోస్ క్లోజ్ అవుతాయి. ఇంకా 2 జీరోస్ మిగిలిపోయినాయి కాబట్టి అవి ఇక్కడ వేసుకోవాలి. ఈ విధంగా ఒకటి పక్కన 0 ఉన్నటువంటి నెంబర్స్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు పాయింట్ అనేది ఒక్కొక్క జీరోకి ఒక్కొక్క స్థానం రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షనల్ నెంబర్స్ మధ్యన ఈ ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది నేర్చుకుందాం. ఎగ్జాంపుల్కి 1/7 × 2/9 అనే నెంబర్ ఉన్నప్పుడు దీన్ని ఏ విధంగా మల్టిప్లికేషన్ చేయాలి అంటే పైన ఉన్నటువంటి నెంబర్ని రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, కింద ఉన్నటువంటి 2 నెంబర్లని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. అంటే 1 × 2 పైన 2 వస్తుంది, 7 × 9 63 కింద 63 వస్తుంది. ఆ విధంగా ఫ్రాక్షన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1/2 × 3/6 × 7/2 ఈ విధంగా ఉన్నప్పుడు కూడా పైన ఉన్న నెంబర్స్ అన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × 3 × 7 / 2 × 6 × 2 1 × 3 3 3 × 7 21 2 × 6 12 12 × 2 24. ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది ఫ్రాక్షన్స్లో ఉన్నప్పుడు పైన ఉన్నటువంటి నెంబర్లు అన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకోవాలి, కింద ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటిని మల్టిప్లికేషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1/5 × 9/2 × 8/5 × 1/3 ఈ విధంగా ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మనం పైన అన్నిటిని గుణించుకుంటాం, కింద అన్నిటిని మల్టిప్లికేషన్ చేసుకుని వచ్చిన నెంబర్ని వేస్తున్నాం. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. పైన ఉన్నటువంటి నెంబర్స్లలో కింద ఉన్నటువంటి నెంబర్లు ఏవైనా కూడా డివిజిబుల్ అవుతుంటే కనుక కొట్టివేయవచ్చు. 2 అనేది 8లో 4 టైమ్స్ పోతుంది. సో ఆ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. 3 అనేది 9లో 3 టైమ్స్ పోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? పైన ఏమేమి నెంబర్లు ఉన్నాయి మనకి 1 3 4 1 ఉంది. 1 × 3 3 3 × 4 12 12 × 1 12. కింద ఏమున్నాయి 5 ఉంది. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది. 5 × 5 25. ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ని సాల్వ్ చేయవచ్చు. మరొక ఫ్రాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడండి. 8 × 15 × 92 కింద వచ్చేసరికి డినామినేటర్లో 2 × 5 × 8 × 4 ఈ విధంగా ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ ఏ విధంగా అవుతుందో చూడండి. ఇక్కడ కింద 8 ఉంది, పైన కూడా 8 ఉంది. 8 8 ఈక్వల్ కాబట్టి రెండిట్లని క్యాన్సిల్ చేయవచ్చు.
మధ్యలో ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే ఈ క్యాన్సిలేషన్ అనేది చెయ్యాలి. ఆ మధ్యలో ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా, ఇక్కడికి ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా వాటిని క్యాన్సిలేషన్ అనేది చేయలేము. బాగా గుర్తుంచుకోండి, ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ చెయ్యగలం. నెక్స్ట్ 5లో 1 సరిపోతుంది, 15లో 3 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 492లో 23 టైమ్స్ పోతుంది. ఓకే, ఇంకా పోయేవి ఏమీ లేవు. మిగతా వాటిని మనం మల్టిప్లికేషన్ చేద్దాం. పైన ఇంకేం మిగిలాయి అంటే 3 × 23 మాత్రమే మిగిలాయి. కింద డినామినేటర్లో 2 మాత్రమే మిగిలింది. సో 3 × 23, 3 20s are 60, 3 3s are 9, 69/2. ఈ విధంగా ఫ్రాక్షన్స్ మధ్యన ఇంటూ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ అనేది చెయ్యాలి. ఇది బాగా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్లస్ నెంబర్ని ఒక మైనస్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చేది మైనస్ నెంబర్. ఒక ప్లస్ నెంబర్ని ఇంకొక ప్లస్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వచ్చేది ప్లస్ నెంబర్. ఒక మైనస్ నెంబర్ని మరి ఒక మైనస్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చేది ప్లస్ నెంబర్. చూద్దాం. +2 × -4 = ఎంత అవుతుంది అంటే 2 4s are 8. ఒక ప్లస్ నెంబరు ఒక మైనస్ నెంబరు, ఒక ప్లస్ నెంబర్ని ఒక మైనస్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేది ఏంటి? మైనస్ నెంబర్ కాబట్టి 2 4s are 8 వచ్చేది మైనస్ నెంబర్ కాబట్టి మైనస్. ప్లస్ ఇంటూ మైనస్ ఎల్లప్పుడూ మైనస్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ చూడండి, 2 × 4 రెండు ప్లస్ నెంబర్లే, సో వచ్చేది ప్లస్ నెంబర్. -2 × -4 రెండు మైనస్ నెంబర్లే, రెండు మైనస్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేస్తున్నా వచ్చేది ప్లస్ నెంబర్. అర్థమైందా? ఒక ప్లస్ నెంబర్ని ఒక మైనస్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వచ్చే నెంబర్కి మైనస్ వేయాలి. రెండు ప్లస్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వచ్చేది ప్లస్ నెంబర్. అంటే ఏమీ వేయలేదు అనుకోకండి, ఏమీ లేకపోతే అక్కడ ప్లస్ నెంబర్ అనే అర్థం. ఒక మైనస్ నెంబర్ని మరి ఒక మైనస్ నెంబర్తో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు వచ్చేది ప్లస్ నెంబర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మనకు చాలా చోట్ల ఇది కనబడుతూ ఉంటుంది కాబట్టి బాగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం 2^2, 3^2, 3³ అంటే ఏమిటి, ఇది ఎలా వస్తాయి అని మీకు డౌట్ ఉండొచ్చు. ఏదైనా ఒక నెంబర్ని 2 × 2 ఎగ్జాంపుల్ 2 × 2 చేసామనుకోండి, ఎన్ని 2లు ఉన్నాయి? 2 2లు ఉన్నాయి కాబట్టి 2^2 అవుతుంది. 2 × 2 × 2 × 2 చేసామనుకోండి, మధ్యలో ఇంటూలు ఉండి ఎన్ని 2లు అయితే ఉన్నాయో 2 పైన ఆ నెంబర్ వస్తుంది. 2 4 4, 2 4 4 అంటే అర్థం ఏంటి? ఇప్పుడు 2 × 2 × 2 × 2 అని అర్థం. అవి ఎక్స్లైనా ఏబిసిడీలైనా ఏవైనా అదేవిధంగా డీల్ చేయాలి. నెక్స్ట్ ఇదే ఇంటూ సింబల్ ఇంగ్లీష్ లెటర్స్ మధ్యన ఉన్నప్పుడు ఎలా చేయాలి? ఎగ్జాంపుల్కి A × B × C అని ఉందనుకోండి, వాటిని మనం మల్టిప్లికేషన్ చేయలేము. A × B × C అంటే ఏ విధంగా రాయాలంటే ABC ఆ విధంగానే రాయాలి. నెక్స్ట్ A × B అని ఉన్నదనుకోండి, ఏని మల్టిప్లికేషన్ చేయగలం. ఇంగ్లీష్ లెటర్స్ని మల్టిప్లికేషన్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ఏని ఏతోటే మల్టిప్లికేషన్ చేయగలం, బిని బితోనే మల్టిప్లికేషన్ చేయగలం. A × A అంటే అర్థం ఏమిటి? x². ఇందాక నేర్చుకున్నాం కదా, 2 × 2 అంటే 2^2 అని, ఇంటూ బిని ఏతో మల్టిప్లికేషన్ చేయలేం కాబట్టి పక్కన ఇంటూ వేసి రాసేయడమే. నెక్స్ట్ A × A × A × B × C × B ఈ విధంగా ఉంటే ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? A × A × A 3 ఏళ్ళు ఉన్నాయి కాబట్టి
ఏ క్యూబ్ ఇంటూ 2 బీలు ఉన్నాయి కాబట్టి బీ స్క్వేర్ ఇంటూ 6 స్క్వేర్ 2 సీలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఏని ఏతోనే మల్టిప్లికేషన్ చేయగలం, బీని బీతోనే మల్టిప్లికేషన్ చేయగలం. ఎక్స్ ఉంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ 4 ఎక్స్లు ఉంటే దాని అర్థం ఏంటి? x⁴ అని అర్థం. అదే ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ అని ఉంది. ఇది 3 కూడా డిఫరెంట్ లెటర్స్ కాబట్టి దాన్ని XYZ ఆ విధంగానే రాయాలి. నెక్స్ట్ రూట్ నెంబర్స్ మధ్యన ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి? √4 ఇంటూ √4 రెండు సేమ్ అయినప్పుడు √4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది కదా. అలా ఏదైనా ఒక రూట్ నెంబర్కి స్క్వేర్ ఉన్నప్పుడు స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేయొచ్చు, 4 మిగులుతుంది. అదేవిధంగా √5 ఇంటూ √2 ఉందనుకోండి, దీన్ని ఒక రూట్ లోపల 5 ఇంటూ 2 √10గా చేయవచ్చు. ఈ √4 ఇంటూ √4ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. చూడండి, 4ని 2కి స్క్వేర్గా రాయొచ్చు ఇంటూ ఈ 4ని 2కి స్క్వేర్గా రాయొచ్చు. స్క్వేర్ రూట్ పోతుంది, స్క్వేర్ రూట్ పోతుంది. 2కి స్క్వేర్గా ఎందుకు రాస్తాం? 2 ఇంటూ 2 4 కాబట్టి. ఇంకేం మిగిలింది? ఇక్కడ ఒక 2 మిగిలింది, అక్కడ ఒక 2 మిగిలింది. 2 2s are 4. ఇవి ఇక్కడ ఇలాగ 4 వస్తుంది, ఈ విధంగానైనా 4 వస్తుంది. రూట్ వాల్యూస్ని ఈ విధంగా మల్టిప్లికేషన్ అనేది చేయవచ్చు. ఓకే స్టూడెంట్స్, మల్టిప్లికేషన్ గురించి అన్ని రకాలుగాను మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం కాబట్టి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రాబ్లమ్స్లో. కాబట్టి అందరూ కూడా క్లుప్తంగా విని ఫాలో అవుతారని కోరుతున్నాను.